త్వరలో నూతన అదనపు కోర్టులు ప్రారంభం. కోర్టు భవనాలను పరిశీలించిన ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కాపర్ది నంద్యాలలో 4 నూతన అదనపు కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్లు ఉమ్మడి జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి కాపర్ది పేర్కొన్నారు. శుక్రవారం కోర్టు కాంప్లెక్స్ లోని 4 కోర్టులకు సంబంధించిన గదులను పరిశీలించి సూచనలు, సలహాలు అధికారులకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్టు కాంప్లెక్స్ లో 9వ అదనపు జిల్లా కోర్టుతో పాటు 3 అదనపు కోర్టులకు కావాల్సిన అన్ని హంగులు, వస్తువులు అన్ని ఉన్నాయని అన్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సిబ్బందికి, న్యాయవాదులకు, కక్షిదారులకు కావాల్సిన ఫర్నిచర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వీటికి సంబంధించిన 21 కోట్ల నిధులు రావడం జరిగిందని అన్నారు. ఈ నెల 18, 19 తేదీలలో నంద్యాలలో 4 కోర్టులు, నందికొట్కూరులో 1 కోర్టు, కర్నూలులో 2 కోర్టులు ప్రారంభించడానికి హైకోర్టు జస్టిస్ బి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో ప్రారంభించడానికి హైకోర్టు అనుమతులు వచ్చాయని తెలిపారు. తాత్కాలిక ప్రతిపాదన తేదీలను పంపించడం జరిగిందని, హైకోర్టు నుండి తమకు అనుకూల తేదీలు, అనుమతులు వస్తాయని పేర్కొన్నారు. ఈ కోర్టుల ఏర్పాటు వలన జిల్లాలో పేరుకుపోయిన కేసులను త్వరితగతంగా పరిష్కరించడానికి వీలవుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో 3వ అదనపు జిల్లా జడ్జ్ అమ్మన్న రాజా, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ తంగమణి, 2వ అదనపు జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ కిరణ్ కుమార్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీనివాసులు, ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కర్రి లక్ష్మి, ఆర్డీఓ విశ్వనాథ్, ఎంఆర్ఓ పత్తి శ్రీనివాసులు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హుస్సేన్ బాషా, గొల్ల జయకృష్ణ, శివశంకర్ రెడ్డి, ఏపీపీ రాజేశ్వర్ రెడ్డి, ప్రతాపరెడ్డి, గౌరీశంకర్ తదితరులు, కోర్టు అధికారులు, సిబ్బందులు పాల్గొన్నారు. మనం చాంబర్ కింద కన్వర్ట్ చేయాలి సార్. లిఫ్ట్ పక్కన కాబట్టి రైట్. థ్యాంక్ యూ. కోటాలు గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు నంద్యాల కోర్టు భవన సముదాయానికి విచ్చేసిన ప్రధాన కారణం ఏంటంటే నంద్యాలకి 9 స్టేట్ కోర్టులు శాంక్షన్ అయినాయి. అంటే మొత్తం 4 కోర్టులు నంద్యాల వరకు. ఈ 4 కోర్టులు కూడా ఆనరబుల్ అడ్మినిస్ట్రేటివ్ జడ్జి బి కృష్ణమోహన్ గారి చేతుల మీదుకుండా హైకోర్టు వారి యొక్క అనుమతితో టెంటేటివ్గా ఒక డేట్ ఫిక్స్ అయింది. అది 19వ తారీఖు, 19/4/26, అంటే ఆదివారం నాడు. అది హైకోర్టు నుంచి ఈ కోర్టులు, ఈ 4 కోర్టులు కూడా పెట్టడానికి అనుకూలమైనటువంటి అవకాశాలు ఉన్నాయా లేవా అని వెరిఫై చేయడానికి మేము రావడం జరిగింది. 4 కోర్టులు పెట్టడానికి అనుకూలంగా ఉన్నది. కాబట్టి ఇక్కడ 4 కోర్టులు ఎటువంటి అభ్యంతరం లేకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా, సిబ్బందికి కూడా
స్టాఫ్కి, కక్షిదారులకి ఎవరికి ఇక్కడ జరుగుతాయి జరిగే అవకాశం ఉంది. కాబట్టి నిజంగా నంద్యాల జిల్లా వాసులకి, నంద్యాలలో ఉన్న అడ్వకేట్ మిత్రులకి, కక్షిదారులకి ఇది చాలా శుభదినం అని చెప్పొచ్చు. ఎందుకంటే రాష్ట్రం మొత్తం మీద 96 కోట్లు ఇస్తే ఒక కర్నూలు జిల్లాకే 21 కోట్లు ఇచ్చారు. 21 కోట్లు ఇవ్వటం వల్ల సాధ్యమైనంత, నా ఉద్దేశం సాధ్యమైనంత వరకు వాటిని ఇనాగరేట్ చేసి కక్షిదారులకి సత్వర న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే అతి త్వరగా అన్ని కోర్టులు ఇనాగరేట్ చేయాలని సంకల్పించాం. దాంట్లో భాగంగానే మొట్టమొదటి షెడ్యూల్లో 4 నంద్యాల కోర్టు, 1 నందికొట్కూరు, 2 కర్నూలు, 7 కోర్టులు 18, 19 ఇనాగరేట్ చేయాలని చెప్పి సంకల్పించాము. అది హైకోర్టు వారి యొక్క అనుమతి కోసం వెయిట్ చేస్తున్నాం. అది అనుమతి వస్తుందని ఆశిస్తున్నాం. అలా అనుమతి రాగానే 18, 19 తేదీల్లో మొత్తం 7 కోర్టులు కూడా ఇనాగరేషన్ అవుతాయి. థ్యాంక్ యూ. ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది, ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది, ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు 18 సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంతవైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంద్యాలలో సేవలు అందిస్తున్నారు. మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు. పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు. ఫిక్సెడ్ పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు. మీకు బాధ లేకుండా, భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత. అదే మా ప్రత్యేకత. మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన. ముఖ్యంగా చిన్నపిల్లలైనా, వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి. అదే కాకుండా ఉదయం, రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి. ఈ 2 చిట్కాలు పాటించండి, ఇక మీకు మా అవసరమే ఉండదు. ఒక చిన్న మాట, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా, పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా, ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంతవైద్యం అందిస్తున్నాం. ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా, శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, శ్రీనివాస సెంటర్, నంద్యాల. ఫోన్ 08514240265. సెల్ నంబర్ 9959744344. మా బ్రాంచ్ సాయిబాబా నగర్ ఆర్చ్ దగ్గర, నంద్యాల. ఫోన్ 08514222344.